ఉపదేశ సారం టాక్ 28. ఈరోజు ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పిన శ్లోకం, దాని సారాంశం పూర్తి సెల్ఫ్ని రివీల్ చేసేటువంటిది. ఇక మనసు పక్కకు జరిగింది బేసికల్గా. సో ఇంతకంటే ముందు మనం చెప్పుకున్న శ్లోకాల్లో మనస్సు కాస్త ఉన్నది, ఇంకా మనస్సు గురించి చర్చ కూడా ఉన్నది. ఇప్పుడు ఇందులో ఒక ప్యూర్ సెల్ఫ్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనే దానికి తేలికైన పరిభాషలో అందరికి అర్థమయ్యే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరికి వాళ్ళు క్రాస్ చేసుకోండి. ఇది డిబేట్ చేసే అంశం కాదు, తర్కించే అంశం కాదు. చాలా స్థిరమైన దృష్టితో అవగాహన చేసుకోవాల్సిన విషయం అంతే. ఎవరైతే చర్చిస్తారో, ఎవరైతే అరుస్తారో, కేకలేస్తారో, డిబేట్స్ చేస్తారో, గెలుపు కోసం ట్రై చేస్తారో, దే విల్ నెవర్ అండర్స్టాండ్ దిస్ సటిలిటీ. ఈ సూక్ష్మతని పట్టుకోవడానికి నువ్వు చాలా స్థిరంగా ఉండాలి. రాయిని ఎవరైనా చూస్తారు, ఒక సూది మొనని చూడాలంటే నువ్వు చాలా ఎరుకలో ఉండాలి. ఇది అంతకంటే సూక్ష్మమైంది. ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి ఒకతను వచ్చి, నేను చాలా సమస్యల్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరు నన్ను తప్పు అంటున్నారు, నేను ఇది అంటున్నాను, అది అంటున్నాను అని ఎప్పటిలాగా ఒక మనిషి ఎలాగైతే రకరకాల సమస్యల్ని ఏకరువు పెడతాడో అట్లా అన్నీ చెప్పుకున్నాడు అతను. అప్పుడు ఆ గురువు అడిగిన ప్రశ్న చాలా రేర్ అండ్ వెరీ సటల్. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు బట్టలు వేసుకున్నారు కదా, బట్టలు వేసుకున్నారా, మీరు బట్టల్లో బందీ అయి ఉన్నారా అని అడిగాడంట. పర్వాలేదు, తొందర ఏమి లేదు, ఆలోచించుకొని చెప్పు, నేను అట్లా బయటికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత గురువుగారు రాగానే మళ్ళీ సేమ్, బట్టల్లో బందీ అయి ఉన్నావా, బట్టలు పైన ఉన్నాయా, ఏమిటది అంటే, నేను బట్టల్లో బందీ ఏమీ లేను, అవసరార్థం బట్టలు వేసుకున్నాను అట్లా. సో అట్లా అవసరార్థం బంధాలు, భవబంధాలు, నువ్వు కట్టుకున్న ఇల్లు, నీ ఆర్థికము, నీ దేశము ఉన్నాయి. అంతర్గతంగా నువ్వు నెక్కడిగా ఉండు. సో ఎట్లాగైతే శరీరానికి గొప్ప గొప్ప ఆభూషణాలు నువ్వు ధరింపజేసినా, శరీరం మీద ఎంత గొప్ప బట్టలు వేసినా, శరీరం మీద రంగులు పూసినా, బొట్టు పెట్టినా, శరీరానికి కమ్మలు తగిలించినా, శరీరము నగ్నంగా ఉంది అని దాంతో అసోసియేట్ అయి ఉండడం ఈజ్ సెల్ఫ్ అన్నమాట. ఇప్పుడు నేనున్నాను, నేను ఎప్పుడు నా యొక్క న్యూడిటీతో అసోసియేషన్ కలిగి ఉన్నాను. దాని మీద వేసే బట్టలు, ఆ రంగులు, ఆ కాంబినేషన్స్ మీద ఏ ఆసక్తి లేదు. బట్ట అంతా చూడ్డానికి ఎదుటి వ్యక్తికి అందంగా కనబడాలన్న తాపత్రయం ఉన్నప్పుడు, అదర్వైజ్ ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్. మనం ఏది పడితే అది ఎలాగో పికప్ చేసుకోం. నీలో ఆర్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్ది నువ్వు ఊరికే పికప్ చేసుకున్నది కూడా నీ శరీరానికి చాలా బాగా నప్పుతుంది. అయినప్పటికీ యూ షుడ్ రియలైజ్ అండ్ దట్ యు ఆర్ న్యూడ్, యు ఆర్ నెకెడ్. సో నీతో శాశ్వతంగా ఉండేది నీ న్యూడిటీని. ఆ పైన వచ్చే బట్టలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇలాంటి అర్థమే నువ్వు మనసుకు స్ఫురిస్తే, అట్లాంటి విషయాన్ని నువ్వు మనసుకు ఆపాదించి గనక చూస్తే నిజమైన సెల్ఫ్ అనేది రివీల్ అవుతుంది అనేది ఒక సత్యం. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. సో దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి మా రమణ తాతను స్మరించుకొని ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎక్కడైనా అర్థం కావచ్చు, వినగానే అర్థం కావాలి అన్న నియమం ఏమీ లేదు మిత్రులారా. ఏదైనా కూడా అర్థం కాకపోతే నవ్వుకొని తిరిగి వినాలి, లేదా తిరిగి నాదే వినమని కాదు. ఎవరు ఎక్కడి నుంచైనా సత్యానికి ద్వారా ఓపెన్ కావచ్చు. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ట్రూత్ విల్ బి రివీల్డ్. అందులో ఏ సందేహం లేదు. ట్రుత్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరి మధ్యనున్నా నువ్వు అనుభవించే ఒక ఎడతెగని స్థితి. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం,
నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. సో వాట్ ఈస్ ట్రూ సెల్ఫ్? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఈ చర్చ నిరంతరం జరుగుతుంది. సో సెల్ఫ్ అనే దానికి నేను ఇస్తున్న నిర్వచనాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు దాన్ని ఈజీగా చిక్కించుకోవచ్చు. ఏదైనా రానిపోని వీటిని చూస్తున్నది సెల్ఫ్. ఏదైనా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంపాక్ట్ అవుతున్నది కాదు. ఒక నిర్వచనం మళ్ళీ చెప్తా, ఏదో వస్తుంది ఏదో పోతుంది, దాన్ని చూస్తున్నప్పుడు నువ్వు సెల్ఫ్గా ఉంటావు. ఆ చూపు గురించి రమణ మహర్షి మాట్లాడతాడు. చూడు అని నేను చాలాసార్లు అంటాను. చూడడం అంటే యు ఆర్ నాట్ లిటరల్లీ సీయింగ్ సంథింగ్. అంటే మైండ్తో చూడడం కాదు, జస్ట్ చూడడం అంతే. మైండ్ ఎప్పుడో పక్కకు జరిగింది. అలాంటి స్థితి ఉంది. ఇది నిర్వచించడం చాలా కష్టం. ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు నేను చూస్తున్నాను, నా పక్కన ఇంకొకడు చూస్తున్నాడు, అక్కడి నుంచి ఒక అమ్మాయి వెళుతుంది, నేను చూస్తున్నాను అంతే. ఒక ఆకాశాన్ని చూశాను, ఒక చెట్టును చూశాను, ప్రవహించే నదిని చూశాను, ఆ అమ్మాయిని చూశాను. డిస్క్రిమినేషన్ లేని ఒక చూపు ఉంది, దానికి కరుణ అని పేరు. ఆయన కళ్ళలో గొప్ప కరుణ ఉంటుందంటే ఆ కరుణ ఎక్కడి నుంచి వచ్చింది? భేదభావం పోవడం వల్ల. అదే ఇంకొక వ్యక్తి చూస్తున్నప్పుడు అమ్మాయిని చూడగానే అమ్మాయి ఫ్రాగ్మెంటెడ్గా చూస్తాడు. సో ఫ్రాగ్మెంటెడ్గా చూస్తే దాన్ని మనం చూడడం అంటున్నాం. సమగ్రంగా చూసినప్పుడు అది సాక్షి అవుతుంది. సో సమగ్రంగా చూసినప్పుడు చూసేవాడు ఆ చూస్తున్న దాన్ని మనస్సు ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వదు, జస్ట్ చూస్తున్నాడు అంతే. ప్యూర్ లుక్. ఆ చూపు యొక్క సోర్స్ ఇస్ సెల్ఫ్ అన్నమాట, అన్కంటామినేటెడ్. సో ఈరోజు రమణ మహర్షి శ్లోకం చూడండి. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత. ఏమీ లేదు, ఉపాధుల్ని తొలగిస్తే జీవుడు ఈశతత్వాన్ని దర్శిస్తాడు. అదే ఆత్మసాక్షాత్కారం. స్వదర్శనమే ఈశదర్శనం, ఈశదర్శనమే సత్యదర్శనం. అంటే తను ఇప్పటి వరకు వేసిన వేషాలన్నీ నిజం అనుకున్నాడు, కానీ ఆ వేషాలని చూస్తున్న వాడిని నేను అని తెలుసుకున్నాడు అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద కూర్చున్నప్పుడు మీది అనుకున్న వస్తువుని ఎలా చూస్తారు? మీవి కానీ అసంఖ్యాకమైన వస్తువులు ఉన్నాయి, వాటిని ఎట్లా చూస్తున్నారు ఒక్కసారి చూడండి. నీది అనుకున్న ప్రతి దాంట్లో మీరు చూస్తున్నప్పుడు మీ మనస్సు అనివార్యంగా వచ్చి దూరుతుంది. నీది కాందాన్ని చూసినప్పుడు, లేదా నీది అన్న భావన లేకుండా చూసి అన్నింటినీ ఆకాశాన్ని చూసినప్పుడు, కొందరు పోయేట్టు అనుకో వాడు మళ్ళీ మనసు వచ్చింది. జలప్రవాహాన్ని చూసినప్పుడు, లేకపోతే ఒక జలపాతాన్ని చూసినప్పుడు మళ్ళీ మనసు వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఈ మనస్సు దూరకుండా ఎప్పుడన్నా చూశారా? ఒకవేళ అటువంటి చూపు కనుక మీరు చూసి ఉంటే అదే సెల్ఫ్కి ద్వారం అన్నమాట. అక్కడ స్వ ఉంది, అక్కడ మీరున్నారు. అదర్వైజ్ మైండ్ వచ్చిందా, అక్కడ మైండ్ ఉంది, మీరు లేరు. మైండ్ వచ్చిందా, ఆ మైండ్ కొంత పర్సీవ్ చేస్తుంది, అక్కడ ఏదో లాభ నష్టాలు ఉన్నాయి, అక్కడ ఏదో అవసరం ఉంది, అక్కడ మైండ్కి ఏదో ఉత్తేజపరిచేది ఉంది, అది వేరే. వెన్ మైండ్ ఈజ్ నాట్ ఇంటర్ఫియర్డ్, ఆ చూపు ఏమిటి, అసలు చూస్తున్నది ఏమిటి, ఆ ఎదురుగున్నది ఏమిటి? అప్పుడు
ప్రత్యేకంగా ఒక దాన్ని చూడడం ఏముండదు. ఒక జ్ఞాని తనకు జీవితం అర్థమైన తర్వాత అందరినీ చూస్తాడంతే. ప్రత్యేకంగా ఒకరిని చూడడం ఏముండదు. అక్కడ వచ్చిన చాలామందికి ప్రత్యేకంగా చూసినట్టు ఎవరికి వాళ్ళకి అనిపించవచ్చు, కానీ అతనికి ఏ ప్రత్యేకత ఉండదు. బికాజ్ హీఈస్ జస్ట్ లుకింగ్. దట్ ఈస్ సెల్ఫ్. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. మళ్ళొక్కసారి చివరగా మూడోసారి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు ఏదైనా చూసినప్పుడు మనసు దూరి చూస్తారు 99%. ఎప్పుడో ఒకసారి మనసు దూరకుండా చూస్తారు. మనసు దూరగానే ఇన్ఫర్మేషన్ బయలుదేరుతుంది. ఆ చూపు చూడగానే యు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే మనసు దూరకుండా మనసు యొక్క ప్రమేయం లేకుండా చూసినప్పుడు దట్ ఈస్ యూ, దట్ ఈస్ రియల్ యూ, ఆథెంటిక్ యూ. అదే పరమాత్మతత్వం అన్నట్టు. దానికి ఆత్మ అని పేరు. ఒక్కసారి జీవితం నుంచి మైండ్ పక్కకు జరిగితే దెన్ సాధారణంగా చూసి చూపు సాక్షిగా పరివర్తన చెందుతుంది. ఇదొక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. దీనివల్ల రూపాయి రాదు, దీనివల్ల పేరు ప్రఖ్యాతులు రావు. బట్ నౌ ఫస్ట్ టైం యూ బికమ్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. నీవు ఖండాలుగా విభజించబడ్డవు మనసు వల్ల. ఇప్పుడు నీలో మతం ఉందనుకో, అంత మతమే కనిపిస్తుంది. నీకేదో పదార్థం ఇష్టం అనుకో, దానికోసమే వెతుకుతావు. అసలు ఇవేమీ లేనప్పుడు యు సీ, యు విట్నెస్. సింపుల్. దీని సారాంశం అంతా ఇలా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా చూసినప్పుడు మనసు ఇన్వాల్వ్ అయ్యి చూసే చూపు ఉంది, అది ప్రపంచం. ఏదైనా చూసినప్పుడు జస్ట్ చూడడం ఉంది, మనసు పక్కకు జరిగింది, అది ప్రకృతి. అదే ఆత్మ, అదే ఆత్మదర్శనం, అదే స్వదర్శనం, అదే పరమాత్మ దర్శనం, అదే ఈశ దర్శనం. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న పరమాత్మకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీ సరస్వవేశం.